శ్రీకాళహస్తి దేవస్థానం రూమ్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఇంటి దగ్గర నుంచే మొబైల్ నుంచే మనం అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మీకు జనవరి నెలకి రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఆన్లైన్లో రూమ్ బుక్ చేయడానికి గూగుల్లో ఏపీ టెంపుల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు స్టార్టింగే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, www.aptemples.org. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత మీకు పైన చూడండి ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, డివోటీ సైన్ ఇన్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్కి మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సైన్ అప్ అయితే అవ్వాలి, అంటే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. కిందకి స్క్రోల్ చేయండి, సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేము, మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలి. సైన్ ఇన్కి మీరు ఏ నెంబర్తో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబరు అలాగే పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే అకామిడేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ బుక్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనం అకామిడేషన్ బుక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ టెంపుల్ ఉంది చూడండి, ఈ డ్రాప్ డౌన్ లో మీరు టెంపుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, ఇక్కడ శ్రీకాళహస్తి టెంపుల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడే మీకు రూమ్ టైప్ అయితే ఉంటుంది. సో రూమ్ టైప్ కూడా సెలెక్ట్ చేసుకోండి. డ్రాప్ డౌన్లో ఏసియా, నాన్ ఏసియా, కాటేజా, డార్మెటరీయా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్ టైప్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఏ రూమ్ టైప్ అయితే కావాలో ఆ రూమ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే ఏసీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు సెలెక్ట్ చేసిన రూమ్ టైప్ బట్టి ఎన్ని రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో మీకు అక్కడ చూపిస్తే చూడండి. కలర్ ఇండికేషన్ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ అంటే మీకు ఎక్కువ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నట్టు, ఆరెంజ్ కలర్ ఉంటే ఆల్మోస్ట్ బుక్డ్ అని అర్థము. డేట్స్ 1 మంత్ ముందు అయితే వీళ్ళు అడ్వాన్స్కి అయితే రూమ్స్ అయితే రిలీజ్ చేస్తారండి. ఈ రోజు జనవరి 3 కదా, ఫిబ్రవరి 2 వరకు అయితే మీకు రూమ్స్ అయితే రిలీజ్ అయినాయి. ఇక్కడ క్యాలెండర్లో మీకు ఏ డేట్ అయితే కావాలో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేనైతే 6th అయితే సెలెక్ట్ చేశాను. మీరు సెలెక్ట్ చేసిన డేట్ బ్లూ కలర్లోకి అయితే మారుతుంది, అది మీకు ఇండికేషన్. ఇక్కడ చెక్ ఇన్ టైము, చెక్అవుట్ టైం అయితే మనం అయితే చేంజ్ చేయలేమండి. అది ఏ టైం అని చూపిస్తుంది కదా, సో అదే టైము, అదైతే మనం చేంజ్ చేయలేము. అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్, మీరు ఎంతమందికి రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, 2, 3, 4 మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ పర్సన్కి అయితే రూమ్ అయితే బుక్ చేయలేరు, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి 10 సంవత్సరాల లోపు పిల్లలకైతే రూమ్ అయితే ఫ్రీ అండి, సో వాళ్ళకి రూమ్ ఏం బుక్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ రూమ్స్ అయితే చూపిస్తుంది అవైలబిలిటీ ఉన్నవి. ఇక్కడ చూడండి, ఇదైతే 2 రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, రోజుకి 1000 రూపాయలు ఈ రూమ్స్ అయితే. సో ఇలా మీకు ఏ టైప్ ఆఫ్ రూమ్స్ కావాలి అంటే ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో అవి చూసుకొని మీకు ఏదైతే కావాలో సో అక్కడ బుక్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. ప్రజెంట్ నేను మీకు చేంజెస్ చూపిస్తాను, నాన్ ఏసీ రూమ్స్ ఎంత ప్రైస్ ఉన్నాయో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏసీ అండి, రోజుకి 1000 రూపాయలు అలాగైతే ఉన్నాయి. ఇప్పుడు నేను రూమ్ టైపు నాన్ ఏసీకి అయితే చేంజ్ చేసాను చూడండి. కాకపోతే 6th డేట్కి నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబిలిటీ లేవని చూపించింది, నో రూమ్స్ అని. నేను వేరే డేట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, జనవరి 5th అయితే సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి మీకు రెడ్ కలర్ ఉన్నాయన్నీ కూడా నాట్ అవైలబుల్ అని అర్థము, అంటే రూమ్స్ లేవని అర్థము ఆ డేట్స్లో. సో ఇప్పుడు నేను 5th అయితే సెలెక్ట్ చేశాను మళ్ళీ. సో ఇక్కడ చూడండి నాన్ ఏసీ అయితే ఉన్నాయి. సో ఇది భక్త కన్నప్ప సదన్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఇది రోజుకి 300 రూపాయలు అయితే పడుతుంది రూము, నాన్ ఏసీ రూమ్స్. 8 అయితే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది. సో మీకు నాన్ ఏసీ కావాలనుకుంటే సో ఈ టైప్ ఆఫ్ రూమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుని బుక్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూపిస్తుంది, క్రాస్ వెరిఫై చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న టెంపుల్, బ్లాక్ నేము, చెక్ ఇన్ డేటు, టైము, పర్టికులర్స్ ఎంతమందికి మీరు రూమ్ బుక్ చేయాలనుకున్నారు, ఏ రూమ్ టైపు, రూమ్ ప్రైస్ ఎంత ఉంది, సో అన్నీ కూడా అక్కడ చూపిస్తుంది. అన్నీ కూడా కరెక్ట్గా కాదు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అన్నీ ఓకే అనుకుంటే కిందకి స్క్రోల్ చేసి మీ యూజర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అంటే మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, పర్సనల్ ఇన్ఫో అయితే ఇవ్వాలి. ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలో ఒకసారి చెప్తున్నాను చూడండి. మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అలాగే మీ అడ్రస్ కూడా ఇవ్వాలి. అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ ఆధార్ కార్డులో ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఇచ్చేసేయండి. సో లాస్ట్లో మీరు ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మీ ఐడి ప్రూఫ్ అని ఉంది కదా, ఐడి ప్రూఫ్ టైపు ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్లో ఆధార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ ఐడి నెంబర్ అయితే ఇవ్వాలి. అక్కడ ఫోటో ఐడి నెంబర్ ఉంది కదా, సో అక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత అప్లోడ్ ఐడి ప్రూఫ్ అని ఉంది చూడండి, ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర మీరు ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ బుకింగ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్ కార్డు అప్లోడ్ చేసినప్పుడు ఫైల్ అప్లోడ్ అని చూపిస్తే చూడండి అలర్ట్, సో అప్పుడు మీకు ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అయినట్టు. తర్వాత కన్ఫర్మ్ బుకింగ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూపిస్తుంది, అన్ని కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. టెంపుల్, బ్లాక్ నేము, డేట్ అండ్ టైము,
పర్టికులర్స్, టోటల్ రూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, చార్జెస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో అన్నీ చూసుకుని అన్నీ ఓకే అనుకుంటే మీరు కిందకి స్క్రోల్ చేస్తే ప్రొసీడ్ టు పేమెంట్ అనే బటన్ ఉంటుంది. సో ఆ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్ కానీ, లేదంటే యూపీఐ మోడ్ కానీ, సో ఏదైనా మోడ్ ఉపయోగించి మీరు పేమెంట్ చేయండి. చేసిన తర్వాత మీకు టికెట్ అయితే అంటే రూమ్ బుక్ చేసిన రిసిప్ట్ అయితే మీ మెయిల్ ఐడికి వస్తుంది. సో ఆ రిసిప్ట్ మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేయండి, సరిపోతుంది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో శ్రీకాళహస్తి దేవస్థానం రూమ్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.